పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఈ రెండు లోహాల దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ విధించారు. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమై డాలర్తో పోలిస్తే ₹95.75 వద్దకు చేరుకోవడంతో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది. వాస్తవానికి బంగారం కొనుగోలు నిలిపివేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచడం గమనార్హం. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండో దేశం భారత్ కాగా వెండి విషయంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సుంకాలు పెంచేయడంతో దేశీయ కొనుగోళ్లు డీలా పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇక మన దేశం అవసరాలకు కావాల్సిన 85% ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. బంగారం కూడా భారీగా దిగుమతవుతోంది. ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది తక్కువే. అంటే 90% పైగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండూ దిగుమతి చేసుకుంటే ఆ మేర మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ పడిపోతుంది.